మనకు ప్రాణాధారమైన కాలేయానికి క్యాన్సర్ సోకినప్పుడు సిరోసిస్ బారిన పడ్డప్పుడు మందులతో బాగు చేయలేం. ఇలాంటప్పుడు ఖచ్చితంగా కాలేయ మార్పిడి సర్జరీకి వెళ్లాల్సిందే. కుటుంబ సభ్యుల నుంచో చనిపోయిన వ్యక్తుల నుంచో కాలేయాన్ని సేకరించి లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీని చేయాల్సి ఉంటుంది. అయితే అంతటితో అయిపోదు. ప్రాణాపాయ ముప్పు తప్పినప్పటికీ కాలేయ మార్పిడి తర్వాత జీవనశైలి, అలవాట్లు, ఇతరత్ర విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడి తర్వాత జీవనశైలి గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయ మార్పిడి బాగా విజయవంతం అవటానికి కారణాలేంటి? సో ట్రాన్స్ప్లాంట్కి ముందు పేషెంట్ కండిషన్ ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిన రకరకాల ఇండికేషన్స్ ఉంటాయి. సపోజ్ ఇండికేషన్స్ అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అని, అంటే సడన్గా లివర్ ఫెయిల్ అవ్వడము, సిరోసిస్ ఆఫ్ లివర్ విత్ కాంప్లికేషన్స్. సో ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క డిసీజ్కి సక్సెస్ మనం చెప్పగలం అనమాట. ఇప్పుడు సిరోసిస్ ఆఫ్ లివర్ విత్ కాంప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, ఎస్ఐటీస్ కానీ, ఎన్కెఫ్లోపతి కానీ, అప్పర్ జిఐ బ్లీడ్ కానీ, విచ్ ఈజ్ నాట్ కంట్రోల్డ్ విత్ మెడికల్ మేనేజ్మెంట్, అలాంటి వాళ్ళకి ఎర్లీగా మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే సక్సెస్ అనేది ఆల్మోస్ట్ 95% కూడా వెళ్తూ ఉంటుంది. అదే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్, సడన్గా ఫెయిల్ అయిపోయి వాళ్ళంతా కూడా కొంచెం వెంటిలేటర్ మీద డిపెండ్ అయి ఉంటారు, లివర్ డయాలసిస్ మీద డిపెండ్ అయి ఉంటారు, వాళ్ళకి కొంచెం మనం సక్సెస్ తక్కువగా చెప్తామంటే, అంటే 90% వరకు కూడా చెప్పగలం. మనం సక్సెస్ వెన్ కంపేర్ టు అదర్ ఆర్గాన్స్ ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్కి ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే, ఇక్కడ ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతే చాలు. ఇక్కడ హెచ్ఎల్హెచ్ మ్యాచ్ అవన్నీ కూడా మనకు అవసరం లేదు. ప్లస్ ఏవైతే బాడీలో ప్రిఫార్మ్డ్ యాంటీబాడీస్ ఉంటాయో అవన్నీ కూడా పెట్టిన వెంటనే, లివర్ పెట్టిన వెంటనే ఆ యాంటీబాడీస్ అన్నీ కూడా అబ్జర్వ్ అయిపోవడం వల్ల ఇంకా సక్సెస్ అనేది పెరుగుతూ ఉంటుంది వెన్ కంపేర్ టు ద అదర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్. కాలేయ మార్పిడి తర్వాత ఎందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి? సో మనం ఒక్కసారి పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఎవరైతే డోనార్ ఉంటారో వాళ్ళ యొక్క లివర్ తీసి రిసిపియంట్, అంటే ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళకు మనము హాఫ్ లివర్ కానీ లేకపోతే జీవన్ దాన్ నుంచి వచ్చినటువంటి లివర్ అయితే ఫుల్ లివర్ పెడతామన్నమాట. పెట్టిన తర్వాత యూజువల్గా ఫస్ట్ 14 days మన హాస్పిటల్లో ఉంటారు. ఆ 14 days ఎలా ఉంటుందంటే, కొంచెం మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వీళ్ళకు ముఖ్యమైనటువంటి డ్రగ్స్ పెడతాం. ఏవంటే అవి ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్స్ అంటాం. యూజువల్గా స్టిరాయిడ్స్ కానీ, టాక్రోలిమస్ కానీ, మైకోఫెనోలేట్, మొఫిటోల్ కానీ, ఈ డ్రగ్స్ అన్నీ కూడా మన యొక్క బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని తగ్గిస్తూ మనం పెట్టినటువంటి లివర్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ డ్రగ్స్ పెడతామో, సో మన బాడీలో మనం ఇమ్యూనిటీ తగ్గించుకుంటున్నాం. ఇమ్యూనిటీ తగ్గించుకున్నప్పుడు ఏమవుతుంది, మన బాడీలో వేరే ఇన్ఫెక్షన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఆ పేషెంట్ని మనం ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ప్లస్ పెట్టినటువంటి లివర్ని రిజెక్షన్ రాకుండా కాపాడుకోవాలి. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇన్ఫెక్షన్ బ్యాలెన్స్ చేయాలి, ప్లస్ పెట్టినటువంటి ఆర్గాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. కాలేయ మార్పిడి తర్వాత ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి? సో ఒక్కసారి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత యూజువల్గా ఇమ్మీడియట్ కాంప్లికేషన్స్, లేట్ కాంప్లికేషన్స్ ఆర్ వెరీ లేట్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. ఇమ్మీడియట్ కాంప్లికేషన్స్ అంటూ ఉంటే యూజువల్గా 1 to 2% రిజెక్షన్స్ అంటామన్నమాట. అంటే మనం సపోజ్ పెట్టినటువంటి లివర్ అది ఫారెన్ బాడీ లాగా యాక్ట్ చేస్తుంటుంది. ఎప్పుడైతే ఆ లివర్ మీద మన బాడీ యొక్క ఆల్మోస్ట్ మన ఇమ్యూనిటీ మొత్తం కూడా ఆ పెట్టినటువంటి లివర్ మీద యాక్ట్ చేయడం వల్ల సడన్గా ఆ లివర్కి రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఆ రిజెక్షన్ని మనము స్టిరాయిడ్స్ ఇచ్చుకుంటూ మళ్ళీ కంట్రోల్ చేసుకుంటాం. యూజువల్గా ఫస్ట్ 10 to 14 days చూసేది మోస్ట్ కామన్ కాంప్లికేషన్ వచ్చేసరికి రిజెక్షన్ అంటాము. సెకండ్ మోస్ట్ కాంప్లికేషన్స్కి వచ్చేది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే మనం ఎక్కువ డోసు ఇమ్యూనోసప్రెషన్స్ ఇస్తూ ఉంటాము, అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా ఉంటుంది. దానికి కూడా తగ్గట్టు మనం ఐవి యాంటీబాడీస్ పెట్టుకుంటూ ఫ్లూయిడ్స్ మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. 3 months తర్వాత, యూజువల్గా 3 months తర్వాత కాంప్లికేషన్స్ ఏమి ఉంటాయంటే, కొంతమంది డ్రగ్స్ తెలియదు, వాళ్ళకి ఇన్కాంప్లైన్స్ అంటాం. కొంతమంది సరిగ్గా తీసుకోరు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను బాగున్నాను లేండి, నా లివర్ బాగుంది కానీ మెడిసిన్స్ ఆపుతూ ఉంటారు. ఆ ఇన్కాంప్లైన్స్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్సే లేట్ రిజెక్షన్స్ అంటాం. సడన్గా తర్వాత మనం ఎప్పుడైతే ఫస్ట్లో రిజెక్షన్స్ వచ్చిందో అప్పుడు కూడా రిజెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ వచ్చేసరికి
ఇన్ఫెక్షన్స్. మూడోది వచ్చేసరికి ఏంటంటే మనం ఏవైతే మెడికేషన్స్ పెడతామో ట్రాన్స్ప్లాంట్కి సంబంధించినటువంటి మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ వల్ల కొంతమందికి హైపర్ టెన్షన్ బీపీ రావచ్చు, కొంతమందికి షుగర్ రావచ్చు, కొంతమందికి ఒబెసిటీ రావచ్చు. ఈ మూడింటిని కూడా మనం జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ దానికి తగ్గట్టు మెడిసిన్స్ పెట్టుకుంటూ అవసరమైతే ఇమ్యూనోసప్రెషన్స్ కొంచెం అప్ అండ్ డౌన్ తగ్గించుకుంటూ పెంచుకుంటూ చూసుకుంటూ ఉండాలి. కొంతమందికి వెరీ లేట్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే మళ్ళీ మనం సరిగ్గా అలవాట్లు మార్చుకోకపోతే, సరిగ్గా వెయిట్ కంట్రోల్ చేయకపోతే పెట్టినటువంటి లివర్ కూడా సిరోసిస్కి దారి చేసే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. మార్పిడి చేసిన కాలేయం తిరస్కరణకు గురి కాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అసలు ఈ రిజెక్షన్ అంటే ఏంటి? సపోజ్ మన బాడీలోకి ఏదైనా వైరస్ వచ్చింది, సమ్ లైక్ డెంగ్యూ వైరస్ ఏదో వచ్చింది, మన బాడీ ఆ వైరస్ని ఫైట్ చేస్తుంది, మన ఇమ్యూనిటీ మన బాడీ ఫైట్ చేస్తుంది, ఆ వైరస్ వెళ్ళిపోతుంది. సేమ్ లైక్ దట్ ఏదైనా మన బాడీలోకి ఒక ఫారెన్ బాడీ పెట్టామనుకోండి, మన బాడీ ఆపోజిట్ ఇమ్యూనిటీని పెంచేసి ఆ పెట్టినటువంటి లివర్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ కిల్లింగ్ పవర్ తగ్గించడానికి మన బాడీ ఇమ్యూనిటీని మనం తగ్గించుకోవాలి బై గివింగ్ ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ అనమాట. సో ఆ మెడిసిన్స్ పెట్టుకొని ఆ ఫారెన్ బాడీ ఏదైతే మనం లివర్ పెట్టామో ఆ లివర్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్తూ ఉంటాం. సో కొంతమంది పేషెంట్స్ స్టెబిలిటీ అయిపోయిన తర్వాత బాగుందిలే అని ఈ ఇమ్యూనోసప్రెషన్ మెడిసిన్స్ తగ్గించి ఆపేస్తారు. సో ఎప్పుడైతే ఆపేశారో ఆ పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ ఏమవుతుంది, పెరిగిపోతుంది. ఇమ్యూనిటీ పెరిగిపోయిన వెంటనే పెట్టినటువంటి లివర్ మీద ఫైట్ చేసేసి ఆ పెట్టినటువంటి లివర్ మీద రిజెక్షన్ ప్లస్ ఆ సెల్స్ అన్ని డెత్ అవడానికి కారణం చేస్తుంది. అందుకే ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఇమ్యూనోసప్రెషన్ మెడిసిన్స్ మాత్రం ఆపకూడదు. ఒక్కసారి ఆపారు అంటే, ఒక్కసారి రిజెక్షన్ ఎపిసోడ్స్ వచ్చినాయంటే మళ్ళీ అవి సడన్గా క్రానిక్ రిజెక్షన్ కూడా దారితీసి రీట్రాన్స్ప్లాంట్ కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాలేయ మార్పిడి తర్వాత జీవనశైలి ఎలా ఉండాలి? ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత యూజువల్గా వితిన్ 1 monthలో ఇంతకుముందు పేషెంట్ ఎలాగైతే ఫుడ్ తీసుకుంటూ ఉంటారో ఆల్మోస్ట్ అలాగే తీసుకుంటూ ఉంటారు. నార్మల్ రైస్, అన్నం కానీ, పప్పు కానీ, పెరుగు కానీ, రసం కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ వీ కెన్ ఈట్ నార్మల్లీ యాజ్ యూజువల్ ఆఫ్టర్ 1 month అనమాట. వన్స్ పేషెంట్ యొక్క స్టెబిలిటీ బాగుంది, ఆయన యొక్క లైఫ్ స్టైల్స్ బాగున్నాయి, ఆయన యొక్క గట్ హెల్త్ కూడా అంతా బాగుంది అంటే ఇట్ ఈస్ లైక్ నార్మల్ రొటీన్ లైఫ్ అనమాట. యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఫస్ట్ 6 months కొంచెం వాళ్ళకి బాగా ఆకలిగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆకలి పెరగడానికి గల కారణం మెయిన్గా మనం ఇచ్చే ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ కానీ, ఈ స్టెరాయిడ్స్ వల్ల కానీ, మన బాడీలో ఉన్నటువంటి బ్రెయిన్లో ఉన్నటువంటి హార్మోన్స్ ఈ స్టెరాయిడ్స్ వల్ల ఈ బాగా ఆకలి పెంచేస్తుంది అనమాట. ఇంక్రీజ్డ్ హెపటైట్ అనమాట. హెపటైట్ సెంటర్స్ బాగా యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ హెపటైట్ బాగా పెరిగి ఫుడ్ బాగా తీసుకుంటూ ఉంటారు. ఆ టైంలో మనం తక్కువ అని చెప్పామనుకోండి, సో పేషెంట్ వెయిట్ తగ్గడం కూడా ఉంటుంది. సో వాళ్ళకి ఎంత ఆకలి వస్తే అంత ఫుడ్ తింటూ ఉంటారనమాట. సో కొంతమంది ఎవరైతే ట్రాన్స్ప్లాంట్కి ముందు ఆల్కహాల్ తీసుకుంటారో ట్రాన్స్ప్లాంట్ తర్వాత మేము ఆల్కహాల్ అసలు తీసుకోవద్దని చెప్తాం. కానీ కొంతమంది స్టడీస్ మాత్రం చెప్పేది ఏంటంటే 100%లో 10% వాళ్ళు కొంతమంది ఆల్కహాల్ తీసుకోవడానికి కూడా దారితీస్తూ ఉంటుంది. సో ఆల్కహాల్ అనేది అస్సలు ముట్టుకోకూడదు. అండ్ రొటీన్ లైఫ్ స్టైల్స్, ప్రాపర్ వెయిట్ మానిటరింగ్, ప్రాపర్ ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ తీసుకుంటూ ఇన్ఫెక్షన్ లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కాలేయ మార్పిడి తర్వాత వాడే ఇమ్యునోసప్రెసెన్స్ మూలంగా ఒంట్లో వ్యాధి నిరోధకత బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మరిన్ని సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జీవనశైలి, ఆహారం, అలవాట్లు, ఇతరత్ర విషయాల్లో డాక్టర్ల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.